జరుపుకునేవారం. మరి ఈరోజు మరలా అలాంటి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించినందుకే దేని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఈ సమయమందు మనందరినీ కూడా ఆరాధనలో నడిపించడానికి మన ప్రియులు, మన మినిస్ట్రీ డైరెక్టర్ గారు డేవిడ్ పాలయ్య గారు ఉన్నారు. వారు ఈ వర్షిప్ నడిపిస్తారు. అందరూ కూడా చక్కగా లైన్లో ఉండండి. ఆరాధన జరుగుతున్నప్పుడు బయటికి అటు తిరగొద్దు. అందరూ కూడా హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని మీ మనస్సును దేవుని వైపు కేంద్రీకరించి మీ మనోనేత్రముల ద్వారా దేవుని మహిమ చూడాలి అని. రాత్రి ప్రభు నన్ను దర్శించు నాయన అని నీ ఆత్మ ద్వారా నన్ను సంధించయ్యా. ఈ ఆరాధన జరుగుచూ ఉండగా, ఆరాధనలు నేను స్తుతించుచూ ఉండగా నీ అభిషేకము నా మీదకి రానిమ్మయ్య. అభిషేకం ఒక పరిశుద్ధాత్మ అభిషేకం, అన్య భాషలే కాదు ప్రియులారా. దేవుని ఆత్మ తాకినప్పుడు నీ బలహీనతలు పోతాయి. దేవుని ఆత్మ తాకినప్పుడు నీ బండ హృదయం పగిలిపోతుంది. దేవుని ఆత్మ తాకినప్పుడు ప్రియులారా నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఈ లోకపరమైనటువంటి జీవితం నుంచి విడుదల కలుగుద్ది. ఆనాడు దావీదు మహాభక్తుడు సౌలు ఎదురుగా వచ్చి నిలిచి ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు అతనిలో దురాత్మలు పారిపోయాయి. అలాగనే పౌలు శీలలు ప్రభుని స్తుతిస్తున్నప్పుడు ఖైదీల హృదయాలు మారాయి. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు దేవుని బిడ్డలారా ఆ రీతిగానే సరసాల యొక్క పునాదులు కదిలి ఖైదీల యొక్క వేడిలో పోలిగిపోయి అప్పటి వరకు యేసు దేవుడు కాదనుకున్న వ్యక్తి, సరసాల జైలర్ అధికారి, ఆయన కుటుంబం రక్షణ పొందారు. చాలా మంది అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ అభిషేకం వరకు భాషలు మాత్రమే కాదు ప్రియులారా, అవి మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి అట్టి అభిషేకమును, అట్టి పరిశుద్ధాత్మ నింపుదల మనం పొందుకోవాలంటే ఇదిగో పేతురు మహాభక్తుడు అంటున్నాడు, ఓ గారడి సిమోను, దేవుని యొక్క వరమును, దేవుని యొక్క అభిషేకమును, ద్రవ్యమునిచ్చి ఏదో ఊరుగా వచ్చుచూ పోతూ ఉండడం కాదు. ఎందుకంటే అతడు దేవుని బిడ్డ దేవుని సేవకులు ఎడబాయకుండా ఎక్కడ కూటం జరిగిన వెళ్తున్నాడు. కానీ దాంతో మాత్రమే సరిపోలేదు. పేతురు అన్నాడు, ఓ నీవు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకములలో ఉన్నావు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అన్నాడు. కనుక నీ పాపాలు ఒప్పుకో, దేవుడిని క్షమిస్తాడు. నువ్వు కోరుతున్నటువంటి అభిషేకం, దేవుని ఆత్మ కార్యం నీ జీవితంలో రాత్రి చూస్తావు. ఈ రాత్రి హృదయంలో మొదటిగా దేవుడు నన్ను ఆత్మతో నింపనే దానికి ముందు నా పాపాలు క్షమించయ్యా, నా దోషాలు క్షమించయ్యా, నా హృదయాన్ని సరిచేయి నాయనా. అయ్యా అయ్యా నన్ను నీ సాక్షిగా మార్చయ్యా, నా హృదయాన్ని పగలగొట్టు నాయనా అని దేవుని వైపు వచ్చాడు. ప్రభా అయా మీ రక్తంతో కడగండి అని ప్రతి ఒక్క నోరు తెరవండి. నోరు తెరిచి యేసయ్యా నన్ను క్షమించు, నన్ను సరిచేయి, ఈ రాత్రి నీ ఆత్మతో నన్ను అభిషేకించు నాయనని ప్రభు సన్నిధిలో హృదయ పూర్వకంగా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. చప్పట్లు కొట్టండి. యేసయ్యా, 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 సదాకాలము
నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్య అందరు గట్టిగా యేసయ్యా 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ మాత్రగా నన్ను ముగిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా యేసయ్యా 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 గట్టిగా యేసయ్యా 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 నోరు తెరిచి అందరూ గట్టిగా పాడదాం యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ పాత్రగా నన్ను మలచావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచావయ్యా యేసయ్యా 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 Praise the Lord. Hallelujah. 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 స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం అందరం దేవుని స్తుతిస్తూ ఉందాం దేవుని స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. నిన్నే ప్రేమింతును yes Lord నిన్నే ప్రేమింతును యేసయ్యా నిన్నే ప్రేమింతును నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి ఈ మార్గములు సాగేదా. రెండు చేతులు ఎత్తండి. సాగేదా నేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించక సాగేదా నీవేను తిరుగా నీవేను తిరుగా నిన్నే సేవింతును నిన్నే సేవింతును యేసయ్యా నిన్నే సేవింతును నీవేను తిరుగా నీ సన్నిధిలో
మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించక సాగేదా నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించక సాగేదా నీవెనుదిరుగా నీవెనుదిరుగా నిన్నే ఆరాధింతును అందరూ నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించక సాగేదా నీవెనుదిరుగా నీవెనుదిరుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. మరి ఇరువురు దైవజనులు ప్రార్థన చేస్తారు. మొదటిగా బ్రదర్ దాసు గారు ప్రార్థన చేస్తారు, తర్వాత పాస్టర్ జగన్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ కొందరములు స్తోత్రాలు నాయన. అయా ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మీరు ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మల్ని తాకిన విధానాన్ని బట్టి నీ కొందరములు స్తోత్రాలు నాయన. మేము ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాల్లో మేము ఉన్నాం దేవా. నీ శక్తి కలిగి, నీ భక్తి కలిగి ప్రభా, విశ్వాసంలో మేము స్థిరులుగా ఉండే భాగ్యం దయచే దేవా, మీ కొందరములు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి దేవా, మీ కొందరాలు ప్రభా. నీ ఆత్మ అభిషేకముతో ప్రభా నింపి నడిపించండి దేవా, మీ కొందరాలు ప్రభా. నీకు దూరముగా ఉండకుండా ప్రభా, నీకు దగ్గరగా ఉండే భాగ్యం దయచే దేవా, మీ కొందరాలు ప్రభా. ఈ కడవరి దినాల్లో సాతానుగాడైతే ప్రభా నీ నుంచి దూరం చేయటానికి ప్రభా అనేకమైన ఆశలు రేపి ప్రభా నీ నుండి దూరం చేస్తుంది దేవా, మీ కొందరాలు ప్రభా. అలనాడు ప్రభా ఏదేను వనములోనే సాతానుగాడు ప్రభా అవన ఆదాముడు దేవుడి నుంచి దూరం చేసే దేవా, మీ కొందరాలు ప్రభా. అలాగ దూరం చేయకుండా ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి ప్రభా నీ ఆత్మతో నింపబడి నీ సర్వసత్యములోనికి నడిపించబడే భాగ్యం దయచే దేవా, మీ కొందరములు స్తోత్రాలు ఆయన. నీ ఆత్మ అభిషేకముతో తాకండి దేవా, మీ కొందరాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ ప్రత్యేకమైన ఆశీర్వాదముతో మీరు నింపండి దేవా, మీ కొందరాలు ప్రభా. మీరు తాకండి దేవా, మీ కొందరాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా, అయా ఏ బిడ్డ ఏ అవసరంతో వచ్చినా ప్రతి ఒక్క బిడ్డ అవసరతను మీరు గుర్తెరిగిన దేవుడు దేవా, మీ కొందరములు స్తోత్రాలు ఆయన. ఖాళీకి వచ్చిన హృదయాలు ప్రభా నీ వాక్యముతో నింపుకోండి ప్రభా. సంతోషముగా ఆనందంగా గొంతులు వేస్తూ నీ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ అయ్యా నెమరు వేసుకుంటూ వెళ్ళే భాగ్యం దయచే దేవా, మీ కొందరములు స్తోత్రాలు ఆయన. అదే విధంగా దేవా, మీ కొందరాలు ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా వాక్య పరిశీలనలో వాక్యం అందిస్తున్న నీ దాసులను బలపరచు, స్థిరపరచు దేవా. నీ దాసులకి ప్రభా నీ ఆత్మాభిషేకంతో నింపడి దేవా, రెండంతల ఆత్మాభిషేకంతో నింపడి దేవా. నీ దాసులు మాట్లాడుతున్నప్పుడు ప్రభా అయ్యా కింద బిడ్డలు ప్రభా అయ్యా ఆ మాటలు వాళ్ళ హృదయంలో చొచ్చుకొని అయ్యలారా మేము ఇప్పుడు ఏమి చేయాలి అని పేతురు ఆ రోజు ప్రసంగం చేస్తున్నప్పుడు ప్రభా కింద బిడ్డలు ఆ విధంగా చెప్పారు దేవా, మీ కొందరాలు ప్రభా. అలాంటి ప్రసంగం కావాలి ప్రభా, అలాంటి అభిషేకం కావాలి దేవా. అలాంటి అభిషేకం కలిగి ప్రభా నీ కృపల ముందుకు సాగే భాగ్యం మాకు ఇచ్చేదేవా, మీ కొందరాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకమని, అన్ని విషయాలు మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, కృపాలను దేవా, మహోన్నతులని నామను బట్టి వనాలు రాజా. అయ్యా ఈ 2 దినాలు రాజేశ్వర తండ్రి మాతో మీరు నాయన తండ్రి ఉన్నందుకు నీకే వేలాది వందనాలు తండ్రి.
ఈ 2 దినాలు విజయవంతంగా జరిగించినందుకు నీకే వందనాలు తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవర తండ్రి, ఈ రోజు ఆత్మ అభిషేకము ద్వారా తండ్రి మా మీద దిగినందుకు నీకే వేలాది వందనాలు తండ్రి. అయ్యా మొదటి సంఘంలో తండ్రి ఇది నాయన ప్రభు ఏదైతే నేను తండ్రి అగ్ని జ్వాల రగులుకుందో తండ్రి ఈ ప్రాంతం అంతా అభిషేకం చేత నింపబట్టుకు సహాయము దయచేయమని. ఇదే అభిషేకము తండ్రి ప్రతి మందిరంలో ప్రతి ప్రాంతంలో తండ్రి మా మినిస్ట్రీలో ఎన్నైతే మందిరాలు సంఘాలు ఉన్నాయో తండ్రి ఇదే అగ్ని అభిషేకం చెబుతండి రగిలి కాల్చివేటుకు అనేక ప్రాంతాల్లో చెబుతాని అనేక గ్రామాలలో చెబుతాని ఇదే అభిషేకము ద్వారా చెబుతాని మేము ముందుకు కొనసాగుటకు సహాయము దయచేయమని తండ్రి. ప్రతి సేవకుడి మీద నీ అగ్ని లాంటి అభిషేకము దయచేయమని తండ్రి. ఆ ప్రాంతం అంతా రగిలించుటకు సాయము దయచి ఆరిపోకుండా రజపతిని నిత్యము రజపతిని ఆత్మలో ఆనందించే ప్రతి సేవకుని సేవకురాలి రజపతిని అభిషేకము చేత వారు నింపబట్టుకు సాయము దయచేయమని తండ్రి. అయినా పరిశుద్ధాత్మ దేవ రజపతిని ఆత్మలు పట్టే జ్వాలరగా రజపతిని ప్రతి ప్రాంతంలో వారిని లేపమని అడుగుతున్నాము తండ్రి. వారి మీదకి ఎవరైతే విరోధులు లేస్తున్నారో చెప్పండి వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. వారి సమాధాన మట్టుకు సాయము దయచేయమని నీ సేవకి వాళ్ళకి ఎలాంటి ఆటంకము లేకుండా చెప్పండి వారు ముందు కొనసాగుటకు సహాయము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. కృపగల దేవానికి స్తోత్రము తండ్రి. మా డైరెక్టర్ గారు జ్ఞాపకం చేసుకోమడుతున్నాము తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవ రజపతిని వారిని క్షేమంగా నడిపించిన దాని కృపను బట్టి నీకే వందనాలు చెప్పతని. ఇలాగ రజపతిని అనేక ప్రాంతాల్లో ఇంకా అనేక మందిరాలు కట్టబడి రజపతిని ఆత్మలు నశించిపోతున్న ఏ ప్రాంతం అయితే రోజున్నాయో రజపతిని మీరు బయలుపరిచేయ బ్రతని ఆ ప్రాంతాలకు నడిపించి ఇంకా అనేక మందిరాలు కట్టబడిటకు సహాయం దయచేయమంటారు. మేమందరము సహకారులుగా ఉండి రజపతండి ఈ సేవని రజపతండి తుది ముట్టించు వరకు రజపతండి మేమందరం ప్రయాసపడి పని చేయుటకు మాకు సహాయము దయచేయమంటారు. ఎలాంటి దుష్టుడు దురాత్మ అంధకార శక్తులు చెప్పతండి ఏ సంఘాల్లో ఏ సేవకుడి విషయంలో చెప్పతండి చిలరేకుండా చెప్పతండి విశ్వాసము కలిగి నమ్మకం కలిగి పరిచర్య చేయటకు సహాయము దయచేయమంటున్నారు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెప్పతండి. అయ్యా ఈ రోజు నేను ప్రతండి వర్తమానం ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలకు ఏదైతే కావాలో వాటిని సరిచేయమని అతను యేసుక్రీస్తుని బడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం, క్రమంగా కూర్చు.